పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం. ఎండ వేడిమిని కూడా లెక్క చేయకుండా కన్నా లావుతో కలిసి కదం తొక్కిన పసుపు దళం. జై కన్నా, జై జై కన్నా, జై లావు, జై జై లావు అంటూ నింగికంటిన నినాదాలు. ముప్పాళ్ళ మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరుకులపాలెం, రుద్రవరం, తొండేపి, తమ్మలపాడు, బొల్లవరం, గొల్లపాడు, కందూరు వారిపాలెం, ముప్పాళ్ళ, లంకికూరపాడు, పలు దేవర్లపాడు గ్రామాల్లో సందర్శించిన కన్నా మరియు లావు. కన్నా, లావుకు ఘనస్వాగతం పలికిన ముప్పాళ్ళ మండలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు. ప్రతి గ్రామంలోనూ భారీగా వస్తున్న ప్రజాస్పందన. వ్యక్తిని కాదు అభివృద్ధిని చూసి ఓటు వేయండి, అభివృద్ధి చేస్తాం అనుకుంటేనే ఓటు వేయండి. కన్నా, లావు రాకతో తెలుగుదేశం భారీగా పెరిగిన చేరికలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నా గారు మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లలో మనం కొంచెం కూడా అభివృద్ధి నోచుకోలేదని, గత ప్రభుత్వంలో అన్ని సంక్షోభాలే ఆర్థికంగా వెనుకబడింది. మన రాష్ట్రం మరలా తిరిగి అభివృద్ధి సాధించాలంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమితోనే అది సాధ్యమని, గత ప్రభుత్వంలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ ఆధారం కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్, వరికి పూడిచి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, తాగునీటి సమస్య తీరుస్తానని, గత ప్రభుత్వంలో పెండింగులున్న కమ్యూనిటీ హాళ్లు, పలు సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలున్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ లావు సంవత్సరాన్ని కోరుకునేది ఏంటంటే, చేరికల పేర్లు ఒకసారి చదివేసి చేరికలు మేము కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. త్వరగా గారిని కోరుతున్నాం. ఓకే సార్, స్టార్ట్ చేయండి మీటింగ్. ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం.